హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా వేరుశెనక్కాయలు సజ్జపిండి కాంబినేషన్తో లడ్డు చూపించబోతున్నాను. ఈ సీజన్స్లో బాడీలో రోగనిరోధక శక్తి అనేది తక్కువ కాకుండా ఇలా లడ్డు తయారు చేసి పెట్టినట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో బెల్లం వేసి తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా లడ్డూని తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 1 కప్ దాకా వేరుశెనక్కాయలను వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకున్నట్లయితే గింజల లోపలి దాకా వేడి తగిలి బాగా వేగుతాయి. ఇలా దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి జల్లించిన సజ్జపిండిని 1 కప్పు తీసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ సజ్జపిండిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు. సజ్జపిండిని డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా వేయించి తీసుకున్నట్లయితే మనం తిన్నప్పుడు డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఈ సజ్జపిండి బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. కావాలంటే పల్లీల్ని వేయించుకునేటప్పుడే లాస్ట్లో ఈ నువ్వులను కూడా వేసి వేయించుకోవచ్చు. నువ్వులను కూడా దూరగా వేయించుకొని తీసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఈ తెల్ల నువ్వులకు బదులుగా నల్ల నువ్వులను 1/2 కప్ దాకా వేసి వేయించుకోవచ్చు. ఇలా దూరగా వేయించుకొని ముందుగా వేయించిన పిండిలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడైతే వేరుశెనక్కాయలకి పొట్టు తీయట్లేదు, ఎందుకంటే ఈ వేరుశెనక్కాయల పైన ఉన్న పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి. మీకు ఇష్టం లేనట్లయితే పొట్టును తీసేసుకోండి, లేకపోతే అలాగే ఉంచేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేరుశెనక్కాయలు సజ్జపిండి నువ్వులు వేసి కలుపుకున్న వాటిని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. సజ్జపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి బెల్లంని వేసుకొని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ముద్దల్లాగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ ఆ క్లిప్ అయితే తీసానండి, కానీ ఎక్కడో మిస్ అయ్యింది. మనం బెల్లం చాలా ఎక్కువగా వేసాం కాబట్టి ఇందులోకి హెవీగా నెయ్యిని వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ముద్దుగానే వచ్చేస్తుంది. ఇలా సజ్జపిండి వేరుశెనక్కాయల కాంబినేషన్తో లడ్డు తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ లడ్డూని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లడ్డూని తయారు చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, లడ్డూని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. సజ్జపిండి వేరుశెనక్కాయల కాంబినేషన్తో లడ్డు చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.